ఏందా ఏం ప్రభుత్వమా? రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు చూడ, ఈ పిల్లలు చూడ, వీళ్ళు మరుగుచోళ్ళు, వీళ్ళు స్పెషల్ పిల్లలు, వీళ్ళు పిల్లలు కూడా ఫీజులు కట్టానే లక్షల రూపాయలు ఎక్కడికి తెచ్చి కడతారా? వాళ్ళ తిండికే కట్టలేదు, కానీ ఇలా వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. 90,000 కోట్ల రూపాయల వ్యాపారమా ఒక ఏడాదికి? ఏం చెప్పింది చట్టం? ఏం చెప్పింది? విద్య వ్యాపారం కాదు అని ఇప్పుడే కదా ప్రొఫెసర్ గారు చెప్పిండు. విద్య వ్యాపారం కాదు, అది సేవ అనేటువంటి మాట చెప్పిండు కదా. ఇంకా వాడికి స్కూల్ కాడికి పోతే, సార్ మీరు వచ్చిరు కాబట్టి 5,000 తక్కువ చేస్తాం సార్, సార్ మీరు వచ్చిరు కాబట్టి 10,000 తక్కువ చేస్తారు. అరే నువ్వు కాదురా భయ్ నిర్ణయించాల్సింది, ఫీజు ఎంత ఉండాలో మేము నిర్ణయించాలి, చట్టం అది చెప్పింది. ఈడ ఫీజు ఎంత ఉండాలో తల్లిదండ్రుల కమిటీ ఉండాలా ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ ఫీజు నిర్ణయించాలి, చట్టం చెప్తా ఉంది. అలాగే ఫీ రెగ్యులేషన్ ఏదైతే తీసుకురావాలో ఇప్పటి వరకు తీసుకురాకుండా కాలయాపన చేసుకుంటా దాన్ని పక్కకు పెట్టించడానికి సర్వశక్తుల కృషి చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తావా ఇయ్యవా? మా పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తావా చేయవా? అరే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేంద్రంలో, మరి బుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు ఇక్కడ అని నేను అడుగుతా ఉన్నా.